ఎలక్షన్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఈసారి జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పార్టీ ఇప్పుడు పోటీ చేస్తా అంటున్నారు, గెలిచే అవకాశం ఉందంటారు. అక్కడ కష్టమే అంటారు. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సింగిల్గా పోటీ చేయకపోవడం కారణం? ఆయన ధైర్యం లేదంటారా? విజయ్ గారు ధైర్యం లేదంట. విజయ్ గారు టాప్ గారు అసలు సినిమా యాక్టర్ ఉండి ఓకే భారీ మెజార్టీతో గెలిచాడు కదా. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి తేడా ఏంటి? విజయ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఓకే, మరి జగన్ గారికి విజయ్ గారు కష్టపడి తిరిగాడు, గెలుచుకున్నాడు. జగన్ గారు లేదు కదా. జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటే? పరిపాలన అంటే అన్ని ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కటి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఇప్పుడు క్యాంటీన్ తప్ప ఇంకేముందా? మరి వీళ్ళ హయాంలో అమరావతి పూర్తి అవుద్దంటారా? కష్టం వచ్చే జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు, గెలిచే అవకాశం ఉందంటారు? గ్యారంటీ గెలుస్తాను. ఎక్కువ 150 దాటుతాయి. ఓవరాల్ గా మొత్తంగా మీరు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి. రాబోయే 2029 ఎలక్షన్లో జగన్ గారు వస్తారనుకుంటున్నారు, లేదా ఇదే కూటమి ప్రభుత్వం వస్తారనుకుంటున్నారు? సరే, నా ఒక విషయం చెప్తాను. జగన్ రావచ్చు, చంద్రబాబు రావచ్చు, ఎవరైనా రావచ్చు. మనిషి ఏం ఆలోచిస్తున్నారు ఎవరు చెప్పలేము మన ఓటు వేసే వరకు. ఒకటి నేను అనేది ఏమిటంటే, సామాన్యునికి ఇండిపెండెన్స్ అనేది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓ మాట చెప్పండి. స్వేచ్ఛ ఉందా సామాన్యులకు? ఎట్లాంటి స్వేచ్ఛ? స్వేచ్ఛ అంటే ఏమిటి? బయటికి బట్టలు ఇప్పుకొని తిరిగి అట్లా స్వేచ్ఛ కానీ అనేది. సామాన్యునికి ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ ఉందా? అది కావాలి నేను. ఎందుకు లేదు? ఉంది కదా. మీరు అంటున్నారు బయట అంతా నెట్వర్క్లు, పెదరాయుడు పంచాయతీలు, చిన్నరాయుడు పంచాయతీలు, సెటిల్మెంట్లు ఇవి జరుగుతున్నాయంత. ఈ రాజకీయాలు ప్రజలకు ఏమైపోయిందంటే, రాజకీయాలు అంటేనే విసుగు వస్తుంది. ఊరిని ఏదో మీరు అంటున్నారు అంటే మాట్లాడుతున్నారు అంతే. మీరే చెప్పండి, హృదయం గుండె మీద చేసుకోండి, చెప్పండి. ముందు సీసీ కెమెరా నిఘా అనేది ఉండాలి, బాగుండాలి. ఇంకోటి తప్పు, ఇప్పుడు మొన్న ఒక ఆయన చేశాడు, ఎవరు ఆయన కొడుకు చేస్తుంటే, ఎవరో బండి సంజయ్ అని ఆయన కొడుకు చేశారు కదా, ఎంత బాగా దాన్ని పట్టుకున్నారు. అట్లనే పెద్ద పెద్దోళ్ళు ఎన్నో తప్పులు చేస్తున్నారు, అవి పట్టుకోవట్లేదు. సామాన్యులు గట్ల చిల్లర డబ్బులు వారికి పాపం వాళ్ళు ఏం చేస్తారు? తినడానికి తిండి లేదు, ఏదోటి ఆ ఉండే నాయకుని పోగొడితే బిర్యానీ ప్యాకెట్ 100 రూపాయలు ఏదో చేతికొస్తారు. పొలిటికల్గా మాట్లాడుతున్నాం కదన్నా. పొలిటికల్ని నేను చెప్తాను, ఇది సంబంధం లేనిది. పొలిటికల్గా సామాన్యులు పడే ఇబ్బందులు ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా సామాన్యుల కోసమే కదా. ఇంకోటి నేనేమంటున్నా అంటే, ప్రతిదీ మనం అనరాదు. ఇప్పుడు కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళు పెట్టే భిక్షనే ఇది అన్నా క్యాంటీన్ అంటే. ఏం మనం ఇచ్చే డబ్బులు కాదు. వాళ్ళు వచ్చి ఇక్కడ తిన్నారంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది సామాన్య. మీరు అన్నట్టుగానే జగన్ గారి ప్రభుత్వంలో, ఈ బాబు గారి ప్రభుత్వంలో దేంట్లో ఇలా మీరు చెప్పిన ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి? అన్నిట్లోనూ అట్లే ఉంది. అన్నిట్లోనే అనే కాదు, ముందు సిస్టమ్ అనేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అని కాదన్న, ఇద్దరి పరిపాలనలో ఏది బెటర్గా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇష్యూస్ లేకుండా మీరు చెప్పినట్టుగా కనీసం ఏ గవర్నమెంట్ వచ్చినా సిస్టమ్ ముందు సామాన్యునికి ఏదైనా సమస్య వస్తే వెంటనే కంప్లైంట్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు కూడా పోలీస్ సిస్టమ్ ఎలా ఉండాలంటే దాన్ని స్వీకరించాలి. పోతనే తిట్టడము ఏమి ఎంత దారుణంగా ఉందంటే, పాపం కష్టం చేసుకుని బతికే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే భయపడుతున్నారు. ఇది వేస్ట్ అన్న, మీరు ఇవన్నీ వేస్ట్. పవన్ కళ్యాణ్ వస్తాడా, జగన్ వస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తారా, ఎవరు వస్తే ఏముందన్న, వాళ్ళు వస్తారు చేస్తున్నారు. నాయకుడిని మనం ఎంచుకుంటున్నాం అన్న, అది ఎట్లా ఎంచుకుంటున్నారు చెప్పండి? ఏ విధంగా ఎంచుకుంటున్నారు? ఎవరు ఎంచుకుంటున్నారు? ఎట్లా డబ్బులు ఇస్తే ప్రజలు భయభ్రాంతులతో వేస్తున్నారు. కొందరు ఓట్లు కొందరు వేస్తున్నారు నిజాయితీగా, అనకూడదు మనం, నిజాయితీగా కొందరు వేస్తున్నారు పాపం. ఎందుకంటే ఆ ధర్మం, అది ఓటు హక్కు అనేది ఉంది. ముందు ఈ ఫ్రీడమ్. ఫైనల్గా మీ అభిప్రాయం ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మొన్న ఎవరు ఒక ఆయన పెద్ద ఆయన కొడుకు ఎట్లయితే కంప్లైంట్ ఇవ్వగలిగినారో అలాంటిది అట్లనే ఉండాలి. అందరికీ సామాన్యులకు కూడా ఆ ధైర్యం అనేది ఉండాలి. అది నేను అనేది. ఇది బాగుందప్ప, ఇది అన్నా క్యాంటీన్. ఈరోజు ఆయన దేవుళ్ళ అంటాడు. ఆ విషయంలో అయితే అన్నా క్యాంటీనే కాదు, ఎందుకంటే పేదలు పాపం ఒక 5 రూపాయలు కానీ ఏదైనా లేనోళ్ళు ఏం చేస్తారంటే, ఒక 5 రూపాయలు ఎవరైనా అడిగినా సరే ఇస్తారు, పోయి తింటారు. ఇది బాగా ఇట్లా ఒప్పుకుంటాను నేను, సంతోషం ఇది. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను అడుగుతున్నాను, ఇదేనా మీరు ఏది కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? నేను ఎంచుకునే అర్హత కానీ బాధ్యత కానీ మీదే, మనదే. సో ఇదేం ఎంచుకుంటున్నారు? అది నేను బయటికి చెప్పలేను, అది ప్రజలు మాకు తెలుస్తుంది ఏమిటనేది. అంటే మంచి చెడు అనేది చెప్పగలగాలి మనం, బయట చెప్తున్నా కదా నేను. ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇప్పుడు తెలిసినే చెప్తున్నా కదా నేను. ఇలా ఉంది సిస్టమ్. ముందు సామాన్యునికి ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఫ్రీడమ్ అంటే ఏమిటి? ఏ సమస్య వచ్చినా పోయి ధైర్యంగా వాళ్ళకి చెప్పగలగాలి. అక్కడ సామాన్యుడిని తిట్టడం కానీ ఏమి కానీ చేయరాదు ఏదైనా కానీ. అది రాజకీయాలు కాదు. ముందు ఇదో ఈ పెదరాయుడు పంచాయతీలు, చిన్నరాయుడు పంచాయతీలు, సెటిల్మెంట్లు ఇట్లాంటివన్నీ ఉండకూడదు.